நம்ம குடும்பத்துல இருக்கிறவங்கள கூட தூரத்துல இருக்கும்போது நம்ம என்ன செய்யறோம், பிரயாணப்பட்டு போய் பார்க்கிறோம். చూడండి, మన కుటుంబంలో మనం ఉన్నప్పటికీ కూడా మన బంధువులను, మన తోబుట్టువులను మనం ప్రయాణం చేసి వెళ్ళి వారిని కలుసుకొని వస్తుంటారు. ஆனா நம்மளுடைய தேவனுடைய பிள்ளைங்க வந்து உலகம் முழுவதும் இருக்காங்க. అదే రీతిగా దేవుని యొక్క పిల్లలు ప్రపంచ యావత్తులో కూడా ఉంటున్నారు. நம்ம అడిగడి ముఖముఖமா பார்க்க முடியறதில்ல. మనము ప్రతి క్షణము కూడా ముఖాముఖిగా మనం చూసుకోలేము. కానీ దేవుడు ஒரு சூழ்நிலையை உருவாக்கி అయితే మనం ఒకరినొకరు చూసుకునేటకు దేవుడు ఒక పరిస్థితిని కలుగ చేసి ஒருவரோட நம்ம ஒரு இடத்துல கூடும்படியா செஞ்சு మనలను ఒక స్థలంలో కూడా ఆయన సేకరించి நம்ம வார்த்தையில ஐக்கியம் கொள்ளும்படியா செய்யறார். వాక్యముతో కూడా మనము కలిసి జీవించినట్లు దేవుడు సహాయపడుతున్నాడు. அப்ப தேவன் வந்து இப்ப நான் சென்னையில இருக்கிறேன், அந்த வந்திருக்க பிரதர் வந்து சகோதரன் கல்யாணம் கூட மத்த இடங்கள்ல இருந்து பிரதர் இங்க இருந்து வந்திருக்காங்க. చూడండి, ఇక్కడ ఉంటున్న మనలో మనం చూసినట్లయితే నేను చెన్నైలో నుంచి వచ్చున్నాను, అయ్యగారు విజయవాడ నుంచి వచ్చాడు, అయ్యగారు కలవరాయగూడెం, అయ్యగారు తరంగంపాటి నుంచి వచ్చాడు. తరంగంపాటిలో இருந்து மற்ற எல்லா இடத்துலயும் நம்ம கூடுறாரு. ఇంకా మనకు కూడా దేవుని యొక్క పిల్లలైన మనలను దేవుడు అనేక ప్రాంతాల నుండి కూడా ఒకటిగా చేరుస్తున్నాడు. அப்ப நம்ம వార్తైల ఐక్యం కొలుముడియా, అప్పుడు వాక్యం ద్వారా మనం సహవాసం కలిగి ఉంటకు దేవుడు நம்ம இணைக்கிறாரு. వార్తై దేవుని యొక్క వాక్యంతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఐక్యపరుస్తున్నాడు. அப்ப ஒரே வேதாகமும், ఒకే పరిశుద్ధ గ్రంథము, ஒரே பரிசுத்த ஆவியினால, ఒకే పరిశుద్ధ ఆత్మ ద్వారా, ஒரே நாமத்தினால இணைக்கப்பட்ட ஜனங்க ஒண்ணு கூடுறோம். ఒకే నామం ద్వారా ఏర్పరిచిన ప్రజలైన మనము సహవాసం కలిగి ఉంటున్నాము. நம்ம దూరத்துல இருக்கிற సహోదరులు அவர் మదించి, చూడండి, దూర ప్రాంతంలో ఉంటున్న సహోదరులను కూడా వీరు గణపరిచి நம்மள ஐக்கியம் கொள்ளும்படியா நம்மள வரவேற்று మనలను ఆహ్వానించి మనకు సహవాసం చేయుటకు உபசரித்து நம்மளோட వార్తైల ఐక్యం కొల్றதுக்கு நீங்க விரும்பினதுக்காக கர்த்தருக்கு நன்றி செலுத்துறோம். చూడండి, మాకు ఆధిక్యత దయచేసి మమ్మల్ని ఆహ్వానించి వాక్యంతో మనము ఒకరినొకరు కలుసుకుంటకు మాకు ఇచ్చిన సందర్భాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. பாத்தீங்கன்னா அநேக தரங்கம்பாடியில் உள்ள சபையாரும் மற்றும் சென்னையில் இருக்கக்கூடிய நம்ம சத்தியத்தில் இருக்கக்கூடிய அருமையான சகோதரன் ஸ்டீவன் பிரதர், வில்லியம் பிரதர் மற்றும் மணின்ற ஒரு பிரதரு, மற்ற க்ளோரி சிஸ்டர், அதாவது வில்சன் பிரதர் ஃபேமிலி, இவங்க எல்லாருமே அவங்க எல்லாருக்கும் வாழ்த்து சொல்லியிருக்காங்க. చూడండి, చెన్నై పట్టణంలో మన ఉపదేశంలో ఉంటున్న స్టీఫెన్ బ్రదర్ గారు, మణి బ్రదర్ గారు, విల్సన్ బ్రదర్ గారు, వారి కుటుంబాలు, మరొక సిస్టర్, వీళ్ళందరూ కూడా మీకు వందనాలు తెలియపరచమని చెప్పి ఉన్నారు. ஒரிசாவில் இது குருடியா பிரதர், குருடியா பிரதர், சத்யநாராயణ பிரதர், இவங்க எல்லாமே நாங்க இங்க வரதை குறித்து தெரிஞ்சு, చూడండి, ఒరిస్సా రాష్ట్రంలో జీవిస్తున్న గురుడియా బ్రదర్, ఇంకా కొంతమంది విశ్వాసులు కూడా మేము ఇక్కడికి వస్తున్నామని వారు గుర్తిరిగి సత్య బ్రదర్ గారు எல்லாருமே உங்களுக்கு வாழ்த்து சொல்லும்படியா అందరూ కూడా మా ద్వారా మీకు వందనాలు తెలియపరచమని చెప్పి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. அப்ப பாத்தீங்கன்னா தேவனுடைய நம்ம தேவன் வந்து ஒரு திட்டத்தை ஒன்று வகுத்திருந்தார். దేవుడు ఆది యందు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. தேவன் பாத்தீங்கன்னா ஆதியில அவர் தனிமையா இருந்தான்னு சொல்லப்படுது. చూడండి, ఆది యందు దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, தன்னில் தானே ஜீவிக்கிறவரா இருந்தார். తనలో తానే జీవించుతున్న వాడై ఉన్నాడు. அப்ப அந்த தன்னில் தானே ஜீவிக்கிற தேவன், తనలో తాను జీవించుతున్న ఆ యొక్క ప్రభు, அவர் தன்னுடைய சிந்தையில அநேக காரியங்களை வச்சிருந்தார். ఆయన యొక్క తలంపులో లేక మనసులో అనేక కార్యాలు ఆయన దాచి ఉంచుకున్నాడు. அதை என்ன செய்யறாரு, செயல் வடிவம் கொண்டு வரதுக்கு தான் దాచి ఉంచిన ఆ యొక్క ప్రణాళికలన్నీ కూడా వాటిని నెరవేర్చటయే ఆయన యొక్క ప్రణాళికగా ఉంటున్నది. தான் நினைச்சிருந்த அந்த காரியங்களை ప్రభు తలంచిన ఆ కార్యములను ஒன்னா அவர் நிறைவேற்றி வர்றாரு. ఒకటి వెంబటి ఒకటి కూడా ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. அப்ப அவர் வந்து அதர்சனமான தேவன் சொல்லப்பட்டிருக்கு. అప్పుడు ఆయన ఎవరు సమీపించలేని లేక ఎవరు చూడలేని దేవుడుగా ఉన్నాడు. ఎవరు కన్నిలాదవరు కాణకూడదవరుమాగే దేవుని சொல்லப்பட்டிருக்கு. మనుషులు ఎవరు కూడా చూడని దేవుడుగా ఉంటున్నాడు. சேரக்கூடாத ஒளியில வாசம் பண்ணுகிற தேவன் சொல்லிருக்கு. ఎవరు సమీపించలేని తేజస్సులో నివాసం చేస్తున్న దేవుడని చెప్పబడుచున్నది. அப்படிப்பட்ட தேவன், అలాంటి దేవుడు முதல் சிருஷ்டிப்பை யாருன்னு பார்த்தா கிறிஸ்து தான். మొట్టమొదటి సృష్టి ఎవరిని చూసినట్లయితే క్రీస్తే. அப்ப ஒருவரும் கண்ணில்லாத காணக்கூடாதமான தேவன், అలాగైతే మనుషులు ఎవరు కూడా చూడరాని దేవుడు, தன்னில் தானே ஜீவித்த தேவன், తనలో తానే జీవిస్తున్న ఆ యొక్క దేవాతి దేవుడు முதல் ஒரு சிருஷ்டிப்பை ஒன்று சிருஷ்டித்தார். మొట్టమొదటిగా ఒక సృష్టిని కలుగు చేశాడు. அந்த சிருஷ்டிப்பு தான் வாக்கு శరీరமாகிய கிறிஸ்து. ఆ యొక్క సృష్టి ఏంటంటే వాక్యము అనే క్రీస్తుగా ఉంటున్నది. అదే కొలొస్సీయుల్లో பாத்தீங்கன்னா 1వ అధికారం, అదే కొలొస్సీయులు రాసిన పత్రికలో చూసినట్లయితే 1వ అధ్యాయము 1
1:15. ఒకటో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ஆமா, அந்த சர்வ சிருஷ்டிக்கு முந்தின பேருவானவர் அப்படின்றத குறித்து பார்க்கும்போது చూడండి, అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. அது கிறிஸ்துன்னு எல்லாருக்குமே தெரியும். అది క్రీస్తు అని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి ఉంటున్నారు. நம்ம கிறிஸ்தவ உலகம், கிறிஸ்தవ ஊழியக்காரருக்கு எல்லாருக்குமே அது தெரியும். క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సేవకులు ప్రతి ఒక్కరు దీన్ని గుర్తెరిగి ఉన్నారు. క్రీస్తుని தெரியும், ఆ యొక్క క్రీస్తుని తెలుసు. ஆனா எந்த சரீரமும் தெரியாது. అయితే అది ఏ దేహము అని తెలియక ఉంటున్నారు. தெரிஞ்சவங்கள குறித்து பிரச்சனை இல்ல. ఒకవేళ ఎరిగిన వారిని బట్టి ఏమి చింత లేదు. కానీ ஆனா பாத்தீங்கன்னா சர்வ சிருஷ்டிக்கு முந்தின பேருமானவர் நான் ஒரு கடத்துல நினைச்சிட்டு இருந்தது அது இயேசு கிறிஸ்துவோட சரீரம். చూడండి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపత్తుడై ఉన్నది అనేది యేసుక్రీస్తు యొక్క శరీరముగా ఉంటున్నది. அப்படி நான் நினைச்சிட்டு இருந்த ஒரு காலத்துல అలాగూ ఒక దినం ముందు నేను అనుకుంటున్నాను. அப்ப பாத்தீங்கன்னா அந்த சர்வ சிருஷ்டிக்கு அது இயேசு கிறிஸ்துவோட சரீரம் தான். అది యేసుక్రీస్తు యొక్క శరీరమే. ஆனா அந்த மாம்ச சரீரம் கிடையாது. అయితే అది శరీర ప్రకారమైన దేహము కాదు. அந்த సరీరం கிடையாது. మాంసத்துல வந்து அந்த సరీరం கிடையாது. ఆ యొక్క మాంసధారిగా వచ్చిన ఆ దేహము కాదు. కానీ அது வந்து என்னன்னு பாத்தீங்கன்னா வார்த்தை சரீரம். అది ఎలాంటి దేహం అంటే వాక్యమనే దేహంలో వచ్చాడు. ஏன்னா இயேசு கிறிஸ்து 2000 வருஷத்துக்கு முன்பாக அந்த சரீரம் உலகத்துல சிருஷ்டிக்கப்பட்டது. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్టి శరీర దేహము ఈ లోకములో సృష్టింపబడి ఉన్నది. మరియా వయసులో அந்த సరీరం సృష్టిக்கப்பட்டது. కన్యకైన మరియలో కూడా ఈ యొక్క దేహము సృష్టింపబడి ఉన్నది. அந்த சரீரத்தை குறித்து அங்க எழுதப்படல. ఆ యొక్క శరీరమును గురించి ఇక్కడ వ్రాయబడలేదు. సర్వ సృష్టికి ముందిన పేరుమానవర్ పోது తనిమైల இருந்த தேவன் தனக்குன்னு ஒரு சரீரத்தை சிருஷ்டித்தார். సర్వ సృష్టికి ఆది సంపత్తుడైన ఆ యొక్క మొదటి ఆది సంపత్తుడు ఆ యొక్క సృష్టిని ఆ యొక్క కలుగు చేశాడు. அந்த சரீரம் தான் அந்த வார்த்தை சரீரம். ఆ యొక్క శరీరమే ఈ యొక్క వాక్యమనే శరీరమై ఉన్నది. அந்த சரீரத்துல இருந்து தான் ఆ యొక్క శరీరములో నుండి என்னது ஆதியில வானத்தையும் பூமியையும் சிருஷ்டித்தார். ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను కలుగు చేశాడు. ஆமா, தேவதூதர்கள் எல்லாம் சிருஷ்டித்தார். దేవదూతలందరినీ కూడా కలుగు చేశాడు. மற்ற எல்லாமே பார்த்தா அவருக்கென்றும் அவரை கொண்டும் சிருஷ்டிக்கப்பட்டது. ప్రకృతిలో ఉంటున్న ప్రతిదీ కూడా ఆయన కొరకు, ఆయన ద్వారా సృష్టింపబడి ఉన్నది. இப்ப உலகத்துல இருக்கக்கூடிய அத்தனை இந்த சிருஷ்டிப்பை எதுக்குன்னு பாத்தீங்கன்னா கிறிஸ்துவை கொண்டு சிருஷ்டிக்கப்படுது, கிறிஸ்துவுக்கு என்றுதான் சிருஷ்டிக்கப்படுது. ఈ సృష్టిలో మనం చూసినట్లయితే సమస్తం కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా కలుగు చేయబడుతున్నది. அப்ப இந்த உலகத்தை அவர் சிருஷ்டிக்கும் போது, ఈ యొక్క ప్రపంచమును ఆయన కలుగు చేస్తున్నప్పుడు அப்ப பாத்தீங்கன்னா మనుషులకు ఆదిలో అది என்ன செய்யற వానத்தையும் భూమి சிருஷ்டிக்கிறார். చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును కలుగు చేస్తున్నాడు. మనిషికి தேவையான అతனையும் అங்க పడச்சிட்டாரு. మానవునికి అవసరమైన ప్రతిదీ కూడా ఆయన కలుగు చేశాడు. அதுக்கப்புறமா மனுஷனை படைத்தார். తదుపరి మానవుని కలుగు చేశాడు. அப்ப சிருஷ்டிப்புகள்ல எல்லாத்தையும் மனிதனுக்கு தேவையான காற்று, தண்ணி, సూర్య வெளிச்சம் எல்லாத்தையும் படைச்சிட்டு கடைசியா మనుషులను పడేశారు. సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నీళ్లు సమస్తము చూసినట్లయితే మానవునికి కావలసిన సమస్తం కూడా కలుగు చేసిన తదుపరి దేవుడు మానవుని కలుగు చేశాడు. அந்த మనుషుల தன்னுடைய செயலின்படி తన రూపத்தின்படி அவர் சிருஷ்டிக்கிறார். ఆ యొక్క నరుని దేవుడు ఏం చేశాడంటే తన పోలిక చొప్పున తన యొక్క రూపంలో కలుగు చేశాడు. దేవ దూతలు కూడా తన రూపంలో పడేదా ఎదుపడల. దేవుని యొక్క దూతను కూడా దేవుడు తన యొక్క పోలిక రూపంలో కలుగు చేశాడని వ్రాయబడలేదు. మనుషుల తన్నుடைய సాయలిன்பడి తన రూపத்தின்படி அவர் சிருஷ்டிக்கிறார். అయితే నరుని మాత్రమే దేవుడు తన యొక్క పోలిక చొప్పున తన యొక్క రూపంలో కలుగు చేసుకున్నాడు. ఇప్పుడు దేవదూతలు శరీర ప్రకారం நம்ம కాటిల మేలాన இடத்துல இருக்காங்க. ఇప్పుడు కూడా దేవదూతలు శరీర ప్రకారంగా మనకంటే ఎత్తైన స్థాయిలో ఉంటున్నారు. ஆனா அதிகாரத்துல பார்த்தா அவங்கள விட மேலான அதிகாரத்தை நமக்கு தான். అయితే అధికారంలో చూసినట్లయితే దేవదూతల కంటే ఎక్కువ అధికారము దేవుడు మనకు మాత్రమే దయచేస్తున్నాడు. కడివిడే ఆవిగలను தான் சொல்லிருக்காரு. దేవదూతల్ని పరిచర్య దూతలని చెప్పబడుచున్నది. ఎత్రే నాలు ఏగ్రం. అయితే మనము ఎన్నో దినాలు కూడా మనము కూడా ప్రలాపిస్తున్నాం. దేవదూతలు பார்க்கணும். ప్రభువా మేము దేవదూతలను చూడాలి. ஆனா அவர் என்ன செஞ்சிருக்காரு தெரியுமா தேவன்? అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? பிறக்கிறதுல இருந்தே దేవదూతలు நம்ம கூடவே அனுப்பிட்டு இருக்காரு. చూడండి, మనం ఎప్పుడైతే జన్మించామో ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుడు తన దూతలను మనతో కూడా పంపిస్తున్నాడు. పాదపల్లిలో ఎడరాదపడి తన కైகளில் ఏంది கொண்டு పోறதுக்கு మన పాదములు రాయి తగులుకున్నట్లు వారు తన చేతుల మీద మనం ఎత్తుపట్టుకున్నట్లు దేవదూతలు మనకు తోడుగా పంపిస్తున్నాడు. எப்பொழுதுமே நம்ம கூட தேவதூதர்கள் அனுப்பிட்டே இருக்கிறார். ఎల్లప్పుడూ దేవుడు మనతో దేవదూతలను పంపిస్తూనే ఉంటున్నాడు. அவங்க
భక్తిயுடைய ఆవిகள் சொல்றாரு. అందుకొరకే దేవదూతలను బట్టి చెప్పబడుతుంది పరిచర్య దూతలుగా వారు ఉంటున్నారు. அப்ப பானா தன்னோட பிள்ளைகளை ஸ்கூலுக்கு அனுப்புறது மற்ற அனுப்புறதுக்கோ இது பெற்றோர் என்ன செய்றாங்க, ஒரு பாதுகாப்பு அனுப்புறாங்க. చూడండి, ప్రతి తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే చాలా భద్రత, చాలా వారిని భద్రతతో కూడా పంపిస్తున్నారు. அப்ப பாத்தீங்கன்னா ஒரு பாதுகாப்பு, అలా చూసినట్లయితే ఒక భద్రత, எது ముఖ్యమో அதுக்கு அதிக பாதுகாப்பு தேவை. ఏది ప్రాముఖ్యతో దాన్ని కాపాడుటకు ఒక భద్రత అవసరమై ఉంటున్నది. பாத்தீங்கன்னா பத்திரம்னு பேர் சொல்லுவாங்க. அந்த இதை பாத்தீங்கன்னா నిలతోட அந்த డాక్యుమెంట్ పత్రంని சொல்லுவாங்க. చూడండి, ఈ యొక్క స్థలానికి హక్కుదారి ఎవరైనా చూసి, హక్కుదారి అనేది గుర్తు ఏంటంటే వారికి ఒక పత్రం వారికి ఇస్తుంటారు. ముఖ్యమైనది పత్రమా இருக்கணும். ఎందుకంటే ఇది వీరికి సంబంధించినది అంటకు జాగ్రత్త కలిగి ఉండేది అంటే ఆ పత్రం మాత్రమే. அப்ப தேவனுடைய பிள்ளைகள் மிகவும் முக்கியத்துவம் வாய்ந்தவங்க தேவனுடைய பார்வையில. అప్పుడు దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క ప్రజలైన మనము చాలా ప్రత్యేకింపబడిన వారు కూడవే పాదుకాపు கொடுத்துடுவாரு. కాబట్టి మనకు మన రాకపోకలందు దేవుడు మనల్ని కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞిస్తున్నాడు. பாத்தீங்கன்னா దేవుడు తన్నుடைய సాయలిன்படியே సృష్టించారు. అలా చూసినట్లయితే దేవుడు నరులను తన యొక్క పోలిక చొప్పున రూపంలో కలుగు చేసి ఉన్నాడు. பாத்தீங்கன்னா ஒரு தேவன் மனுஷனை படைக்கும் போது, దేవాది దేవుడు నరుని కలుగు చేస్తున్నప్పుడు அப்ப ஏதேன்ல ஒரு ஒரு அன்பின் ஐக்கியம் உண்டாயிருந்தது. ఏదైనా తోటలో కూడా ఒక ప్రేమ సంబంధమైన సహవాసం కలిగి ఉన్నది. அப்ப தினமும் என்ன செய்யறாரு, தேவன் அவங்களோடு கூடவே ஐக்கியப்பட்டிருக்காரு. అప్పుడు ప్రభు ప్రతిదినం ఏం చేస్తున్నాడంటే ఏదైనా తోటలో వారితో సహవాసం చేస్తున్నాడు. ஆனா அந்த ஐக்கியம் அவங்க பாவத்துல விழும்போது, అయితే వీరు పాపంలో పడినప్పుడు அந்த பரலோகத்துக்கு தேவன் அங்க வந்து போயிட்டு இருந்த அந்த ஐக்கியம் எதிர்படுது, ஒரு பிளவு ஏற்பட்டது. ప్రతి దినము చల్లపోట పరలోకపు దేవుడు ఏదైనా తోటకు వస్తున్న ఆ యొక్క సహవాసము వారిలో కూడా వేరైపోయినది. இப்ப பாத்தீங்கன்னா பெரிய வெள்ளம் வருது, మழை పెయ్యి వెள்ளం வருது. ఇప్పుడు చూడండి, గొప్ప భారీ వర్షాలు వచ్చి తుఫానులు వస్తున్నాయంటే రోడ్ల పాతీங்கன்னா తన్ని అడిచిட்டு పోయిட்டு இந்த பக்கம் அந்த பக்கமா பிரிச்சு விட்டுரும். అప్పుడు ఎక్కువ ఆ యొక్క వర్ష బాధితులకు కూడా ఏం జరుగుతుందంటే ఈ యొక్క రోడ్లన్నీ కూడా అవి పగిలిపోయి వేరైపోతుంటాయి. ఎదురుగా అங்க పోக முடியாது, అங்க இருக்கவங்க இங்க வர முடியாது. ఇటు ప్రక్కన వారు ఇటు పక్కకు రాలేరు, ఇటు పక్కన వారు అటు పక్కకు రాలేరు. பாவம் உட்பிரவேசித்ததுனால పాపము వీరి మధ్యలో ప్రవేశించడం ద్వారా దేవుడు அவங்களோட ஐக்கியப்படக்கூடாதபடி பரலோகத்துக்கும் பூலோகத்துக்கும் ஒரு பெரிய பிளவு ஏற்பட்டது. దేవుడు ఏదైనా ఉంటున్న వారితో సహవాసం చేయలేకున్నట్లు పరలోకానికి భూమికి కూడా గొప్ప ఎడబాపు కలిగి ఉన్నది. அப்ப பாத்தீங்கன்னா தென் கொரியா வட கொரியா நாடுகள் பிரியும் போது ఎలాగూ ఈ యొక్క తెన్ కొరియా అనే దేశాలు కూడా విడదీయబడుతున్నాయో, அப்ப பாத்தீங்கன்னா இந்த தேசத்துல இருக்கவங்க அந்த தேசத்துக்கு போக முடியாது, அந்த தேசம் இந்த தேசத்துக்கு வர முடியாது. చూడండి, వేరుపరిచిన సమయం ఈ దేశస్తులు ఆ దేశానికి వెళ్ళలేరు, ఆ దేశస్తులు ఈ దేశానికి రాలేరు. அப்ப பரலோகத்து தேவன் அவங்களோடு கொண்டு ஐக்கியத்தை பழையபடி கொண்டிருக்க முடியல பாவத்து நிமித்தம். అదే రీతిగా వారు చేసిన యొక్క పాపం ద్వారా పరలోకపు యొక్క దేవాది దేవుడు ఆ సహవాసాన్ని వారితో కూడా కంటిన్యూ చేయలేకపోయాడు. அந்த பிளவை மீண்டுமா இணையணும். అయితే వారిలో ఉన్న ఆ యొక్క ఎడబాటు మరలా వారి ఇద్దరు కలుసుకున్నట్లు చేయాలి. அவருடைய குடும்பం అది దేవుడు దేవుని యొక్క కుటుంబముగా ఉంటుంది. దేవుడు சேர்ந்தது, అది దేవుని కుటుంబం. చూడండి, ఆదాము అవ్వలు ఎవరంటే దేవుని యొక్క కుటుంబీకులుగా ఉన్నారు. அவர் வந்து தேவன் கூட சொல்லப்படல ஆதியில. చూడండి, ఆది యందు దేవుడని కూడా చెప్పబడలేదు. దేవుడు అంటే யாராவது தொழுது கொள்ளணும் அவரை. దేవుడు అంటే ఎవరైనా ఒకరు దేవుడు అనగా ఆయన ఆరాధించాలి. సృష్టిపుகள் వరదకు முன்னாடி அவர் தேவனா கூட இல்ல. చూడండి, సృష్టి కలుగుటకు మునుపుగా కూడా ఆయన దేవుడుగా లేడు. அப்ப எப்போ ஒரு குடும்பத்தை அவர் சிருஷ்டிக்கிறாரோ, தேவதூதனை சிருஷ்டிக்கிறதுக்கு அப்புறம் தொழுது கொள்றதுக்கு ஆள் வராங்க, அதுக்கப்புறம் அவர் தேவனாகிறார். చూడండి, దేవదూతను కలుగు చేసిన తర్వాత దేవదూతలు దేవుణ్ణి పొగుడుచున్నారు, ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన దేవుడయ్యాడు. அவருக்குள்ள అనేక గుణాதிశయங்கள் అడగిపోయి దేవునిలో అనేకమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. పితావా இருப்பேன், నేను తండ్రిగా ఉంటాను, நான் வந்து நீதிபதியா வருவேன், నేను న్యాయాధిపతిగా వస్తాను, రాజావా வருவேன், నేను రాజుగా వస్తాను, நான் மணவாளனா வருவேன், నేను పెళ్లి కుమారుడుగా వస్తాను. இதெல்லாம் அவருடைய சிந்தையில இருந்தது. ఇవన్నీ కూడా దేవుని యొక్క మనసులో ఉన్నాయి. அந்த காலகட்டத்தில் அதை நிறைவேற்றிட்டே வராரு. అయితే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయా కాలంలో సమయాల్లో కూడా నెరవేరుస్తూ వచ్చాడు. ఆదాము అవ్వలను కలుగు చేసిన తదుపరి కుటుంబంతోడ ఇతర దేవుడాయిట్టు. ఆయన కుటుంబములో కలిసి ఉండే దేవుడయ్యాడు. குடும்பம் வந்து எப்படிப்பட்டதா இருந்துச்சு? ஒரே ஆவினால దేవుడికి அந்த சுவாசத்தை தான் அவங்களுக்குள்ள ஊதி இருந்தார். ఆ యొక్క కుటుంబం ఎలా ఉన్నదంటే దేవునిలో ఏ మనస్సు కలిగి ఉన్నాడో, దేవుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే మనస్సు అదే ఆత్మ వారిలో కూడా దేవుడు కుమరించాడు. పాపం ప్రవేశించనాల அவங்களோட தொடர்பு
கொள்ள முடியாத ஒரு சூழ்நிலை. అయితే వారిలో పాపము ప్రవేశించడం ద్వారా ఆ యొక్క మొదటి సహవాసము కొనసాగించలేకపోయాడు. ఏదైనా ఉంటే ఆదాము ఏవాళ్ళని వెళ్ళి అనిపించారు. చూడండి, ఈ యొక్క పాపం వారు చేయటం ద్వారా ఆదాము అవ్వలను కూడా ఏదేని తోటలో నుండి కూడా దేవుడు బయటికి నెట్టేసుకున్నాడు. எல்லாம் நடக்கிறதுக்கு முன்னாடி தேவன் தன்னுடைய சிந்தையில ஒரு திட்டத்தை வச்சிருந்தார். ఇవన్నీ జరుగుటకు మునుపు దేవాది దేవుడు తన యొక్క మనసులో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. அந்த திட்டத்தை செயல்படுத்துறதுக்கு ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చుట కొరకై సంభవములు அப்படியே ஒன்று பின்னாடி ஒன்று நடக்க முடியாது பண்றாரு. చూడండి, ఆ యొక్క కార్యాలన్నీ కూడా ఒకటికి తదుపరి ఒకటి కంటిన్యూగా జరుగుటకు సహాయం చేస్తున్నాడు. ఆదాము ఏవాళి సృష్టిత దేవునికి, ఆదాము అవ్వలను కలుగు చేసిన దేవునికి அந்த సర్పத்தை வச்சிருந்தா பிரச்சனை வரும்னு தெரியாదా? ఆ యొక్క సర్పము ఆ సర్పాన్ని కలుగు చేస్తే దాని ద్వారా సమస్య వస్తుందని తెలియదా? அவர் సర్వ వ్యాపి, ఆయన సమస్తము ఎరిగినవాడు, సర్వ వల్లభర్, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞాని. ఆయన సర్వజ్ఞాని. సర్వజ్ఞానిగా என்ன అర్థం? సర్వజ్ఞాని అంటే అర్థం ఏంటి? பின்னாடி என்ன நடக்கும்னு அவருக்கு தெரியும். భవిష్యత్తులో ఏమి జరగబోతుందని మునుపుగానే తెలిసి ఉన్నవాడే సర్వజ్ఞాని. அப்படி தெரிஞ்சவரை எதுக்கு அங்க సర్పத்தை అங்க వచ్చారు? అలాగూ తెలిసిన దేవాది దేవుడు సర్పమును ఎందుకు ఆ స్థలంలో కలుగు చేశాడు? రెండు సిద్ధాలు ఉంటారు. అప్పుడు రెండు చిత్తాలు ఉంటాయని చెప్పాడు. అనుమతికి చిత్తం, ఒకటి అనుమతించే చిత్తము, இன்னொன்னு పరిపూర్ణ సిద్ధం, ఇంకొకటి పరిపూర్ణమైన చిత్తము. అనుమతికిற సిద్ధத்துக்கு மூலமா అనుమతించి, అనుమతించే చిత్తానుసారంగా అనుమతించి அந்த పరిపూర్ణ సిద్ధத்தை கடைசில நிறைவேற்றணும். ఆ యొక్క పరిపూర్ణమైన చిత్తమును చివరిలో నెరవేర్చాలి. அப்ப அந்த పరిపూర్ణ సిద్ధத்தை என்ன? అప్పుడు ఆ పరిపూర్ణ చిత్తం అనగా ఏంటి? அப்ப என்னன்னு பாருங்க, திரும்ப நான் கொஞ்சம் முன்னாடி போறேன். మరలా నేను కొంత ముందుకు వెళ్తాను. அப்ப பாத்தீங்கன்னா ఆదాము తని ఫస్ట్ ఆదాము పడచిருக்கும் போது మొట్టమొదటిగా ఆదామును మాత్రం కలుగు చేసిన సమయంలో దేవుడు என்ன செய்ய మరజిருந்து அப்படியே பாக்குறாரு. దేవుడు ఏం చేస్తున్నాడంటే మరుగై ఆదామును గమనిస్తూ ఉన్నాడు. ఆదాము మగిழ்ச்சியற்றவரா இருக்கிறார். ఆదాము సంతోషం ఆనందం లేనివాడిగా ఉన్నాడు. ஏன்னா அவர் தனிமையா இருக்கிறார். ఎందుకనగా ఆదాము ఒంటరిగా ఉన్నాడు. எல்லா మిருగங்கள் పరవైகள் எல்லாமே జోడి జోడిగా పడచిருக்காரு. చూడండి, మృగములు పక్షులన్నీ కూడా జతలు జతలుగా దేవుడు కలుగు చేశాడు. ஆதாம் மட்டும் தனிமையா இருக்கிறார். అయితే ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. இப்ப நமக்கும் அவங்களுக்கும் வந்து மிருகங்களுக்கு உள்ள வித்தியாசம் நமக்கு தெரியும். மிருகங்களுக்கு ஆத்மா கிடையாது. చూడండి, మృగముల జంతువులకు మనకున్న తేడా మనకు తెలుసు. జంతువులకు ఆత్మ లేదు. அப்ப அவங்களோட அந்த மிருகங்களோட பறவைகளோட தன் இருதயத்தில் உள்ளதை பகிர்ந்து கொள்ள முடியல. అప్పుడు ఆత్మ కలిగిన ఆదాము మృగములతో జంతువులతో పక్షులతో తన మనసులో ఉన్న కార్యాన్ని పంచుకోలేకపోయాడు. தன்னுடைய இருதயத்தில் இருக்கிற கதைகளை பகிர்ந்து கொள்றதுக்கு தன்னுடைய யாருமே கிடையாது. తన హృదయంలో ఉన్న కార్యమును పంచుకున్నటకు తనకు ఎవ్వరు లేరు. உங்களுக்கு எல்லாமே நேரத்துக்கு உங்களுக்கு ஆகாரம் போடுறது, ட்ரெஸ், குளிக்கிறது, தண்ணி எல்லாமே கொடுத்துட்டு தனியா உங்களை வச்சிருந்தாங்க, உங்களுக்கு பைத்தியம் பிடிக்கிற மாதிரி ஆயிடும். చూడండి, మీకు సమృద్ధికరమైన ఆహారం ఇచ్చి సమృద్ధికరమైన బట్టలు ఇచ్చి మిమ్మల్ని ఒంటరిగా పెట్టినట్లయితే మీకు పిచ్చి పడుతుంది. அப்ப பாத்தீங்கன்னா யாரோடு ஐக்கியப்படணும் అంటే మనుషుడు అనగా ఎవరితోనైనా ఒకరితో సహవాసం కలిగి ఉండాలి. தேவனே தனிமையா இருந்தது பிடிக்காததுனாலதான் ஒரு மீட்பின் திட்டத்தை வகுத்தாரு. దేవాది దేవుడే ఒంటరిగా ఉంట మంచిది కాదని ఆయన సృష్టిని కలుగు చేశాడు. பாத்தீங்கன்னா ఆదాం మగిழ்ச்சியற்றவரா இருக்கிறாரு. ఆ దేవుడు ఏదైనా తోటలో ఆదాము చూసిన సమయం ముందు ఆదాము ఆనందం లేనివాడిగా ఉన్నాడు. ఆదాముకు தேவையான எல்லாமே అங்க இருக்குது. ఆదాముకు కావలసిన సమస్తం కూడా ఆ యొక్క తోటలో నియమించాడు. ఐక్యం కొట్టడానికి ஒரு யாருமே கிடையாது. అయితే ఆదాము సహవాసం చేయుటకు ఎవ్వరు లేరు. அப்ப தேவன் மறைஞ்சிருந்து அப்படி பார்க்கறாராம். దేవుడు మరుగై ఈ యొక్క దృశ్యాన్ని చూచాడు. ఇది வந்து బైబిల్ இப்படி மறைஞ்சிருந்து பார்த்தாங்கன்னா எழுதப்படல. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు మరుగై ఉండి ఎన్ని చూచాడని రాయబడలేదు. தாமஸ் அதை விளக்குறாரு. అయితే క్రీస్తు థామస్ గారు దీన్ని ఆయన వివరిస్తున్నాడు. பாத்தீங்கன்னா சின்ன பிள்ளைங்க விளையாண்டு இருக்கும்போது பெரியவங்க அப்படி கவனிப்பாங்க, ஏதாவது தேவையான கரெக்ட்ல செய்யறாங்களா, என்ன செய்யறாங்க அப்படின்னு பாப்பாங்க இல்லையா? చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే వారి యొక్క పిల్లలు ఆటలాడుకునే సమయంలో మరుగై ఇంటి చూస్తుంటారు, ఏం చేస్తున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారని. அப்ப தேவன் என்ன செஞ்சாங்க, மறைஞ்சிருந்து இதை பார்க்கிறார், ஆதாமோட முக பார்வையை பார்க்கிறார். అదే రీతిగా దేవుడు కూడా ఆదామును కలుగు చేసిన సమయం ముందు ఆదాము యొక్క కైలు ఎలాగున్నా ఎలాగ నడుచుకుంటున్నాడని చూచాడు. ஆதாம் மகிழ்ச்சியற்றவரா இருக்கிறார். ఆదాము సంతోషం లేనివాడిగా ఉన్నాడు. ஆனா அது பேர் என்ன? అయితే దానికి పేరేంటి? ఏదేను. ఏదేన్. ఆనా మనిషి మగిழ்ச்சிయற்றவரா இருந்தார். దానికి ఆయన ఉన్న స్థలం పేరు ఏదేను. అయితే ఆ యొక్క ఏదేనులో నరుడు సంతోషం లేనివాడిగా ఉన్నాడు. దేవుడు என்ன செஞ்சாரு? అయితే దేవుడు ఏం చేశాడు? அதே மாதிரி தான் இன்னைக்கு வந்து பாத்தீங்கன்னா தேவனற்றவர்களா நம்மளால மகிழ்ச்சியா இருக்க முடியாது. అదే రీతిగా దేవుడు లేని వారు ఎవరు కూడా సంతోషంగా జీవించలేరు. దేవుడు நம்ம இல்லாம அவர் சந்தோஷமா இருக்க முடியாது. అదే రీతిగా మన సహవాసం లేకుండా దేవుడు సంతోషంగా அவர் జీవించలేడు. இல்லாம நம்மளும் சந்தோஷமா இருக்க முடியாது. దేవుడు
దేవుడి సహవాసం లేకుండా నరులైన మనం కూడా ఆనందంగా அப்ப జీవించలేము. அவர் என்ன செய்றார்? மறைஞ்சிருந்து பார்க்கும்போது அவர் ஒரு முடிவுக்கு வர்றாரு. దేవుడు మరుగయ్య ఆదామును చూసి ఆయన ఒక తీర్మానం చేస్తున్నాడు. ஒரு ஆதாம் தனிமையா இருப்பது நல்லதல்ல, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ஏற்ற துணையை உண்டாகும். ఆయనకు చాటి సహాయమును ఏర్పరచాలి. சிருஷ்டிக்கும் போது அவர் என்ன செய்றார்? ஆதாமுடைய எலும்புகள் ஒன்று எடுத்து ఆ యొక్క రెండవ సృష్టిని కలుగు చేసే సమయంలో దేవుడు ఏం చేశారంటే ఆదాము యొక్క పక్కటెముకలో ఒక ఎముక తీసి அப்ப என்ன செய்றாரு? இவர்கிட்ட கொண்டு வர ஆதாம்கிட்ட கொண்டு வராரு. ఆ యొక్క అవ్వను కలుగు చేసి ఆదాము దగ్గరికి తీసుకొస్తున్నాడు. ஆதாம்கிட்ட கொண்டு வரும்போது ஒரு குழந்தையா கொண்டாந்து கொடுக்கல, இந்த ஏவாள் அப்படின்னு கொடுக்கல. ఆదాము దగ్గరికి వచ్చి ఒక చిన్న బిడ్డగా తీసుకొచ్చి ఇదిగో అవ్వని ఇవ్వలేదు కానీ அவர் எப்படி செய்றாரா? ஆதாமை போலவே புரிந்து கொள்ளக்கூடிய நிலையில கொண்டாந்து ஏவாளை கொடுக்குறாரு. చూడండి, பெண்ணா అంటే ఆదాము అర్థం చేసుకున్న రీతిగా ఆదాము యొక్క అదే వయసు, ఆదాము యొక్క అదే శరీరంతో, ఆదాముకున్న అదే స్వభావాలతో కలిగిన అమ్మని కలుగు చేసి తీసుకొచ్చాడు. பாத்தீங்கன்னா இப்படிப்பட்ட ஒரு ஐக்கியத்தை అలా చూసినట్లయితే ఇలాంటి ఒక సహవాసమును அப்ப இறந்து போறாங்க பின்னாடி. తరువాత వారు కోల్పోతున్నారు. ஆனா அப்படி பார்க்கும்போது என்ன செய்யறாரு? தேவன் ஏவாளை கொடுத்ததுக்கு அப்புறம் ఈ అవ్వను దేవుడు దయచేసిన తరువాత மீண்டுமா மறைஞ்சிருந்து பார்க்கிறாரு. మరలా మరుగై ఉండి వీళ్ళు గమనిస్తున్నాడు. இப்ப எப்படி இருக்காரு ఆదాం? ఆదాము ఇప్పుడు ఎలా ఉన్నాడు? அப்ப பாத்தீங்கன்னா மிகுந்த மகிழ்ச்சியுள்ள நபரா ఇప్పుడు இருக்கிறார். చూసినట్లయితే ఆదాము మిక్కిలి సంతోషంగా ఉంటున్నాడు. இவர் பேசுறாரு, ஏவாள் வந்து புரிஞ்சுக்கிறாங்க. ఈ ఆదాము మాట్లాడుతున్నాడు, అవ్వ అర్థం చేసుకుంటుంది. ஏவாள் பேசுறாங்க, இவரு புரிஞ்சுக்கிறாரு. అవ్వ మాట్లాడుతున్నది ఆదాము అర్థం చేసుకుంటున్నాడు. తన இருதயத்தை எல்லாத்தையும் அவர் வெளிப்படுத்துறாரு. గమనించినట్లయితే ఆదాము తన హృదయంలో ఉన్న కార్యాలన్నీ కూడా అవ్వ దగ్గర బయలుపరుస్తున్నాడు. நல்லா புரிஞ்சுக்கிறாங்க. అవ్వ చక్కగా అర్థం చేసుకుంటుంది. இன்னமா சொல்றாங்க, இதயத்தில் உள்ளதெல்லாம் అవ్వ తన యొక్క హృదయంలో ఉన్న కార్యాలన్నీ కూడా ఆదాము దగ్గర పంచుకుంటున్నది. அவரு புரிஞ்சுக்கிட்டாரு. ఆదాము అర్థం చేసుకుంటున్నాడు. அதே குழந்தைய போய் கொடுத்திருந்தாருன்னா అదే రీతిగా దేవుడు ఒక చిన్న బిడ్డగా ఆదాము దగ్గర అవ్వని తీసుకెళ్లి ఇచ్చినట్లయితే, நீ தனியா இருக்கிற ஒரு குழந்தைய கொடுக்குறேன் அப்படின்னு சொல்லியிருந்தா எப்படி இருக்கும்? నీవు ఒంటరిగా ఉన్నావు, మంచిది కాదు, ఈ చిన్న బిడ్డని నీవు నీ దగ్గర పెట్టుకొని ఇచ్చినట్లయితే சொல்ல முடியாது, சொன்னாலும் புரிஞ்சிக்க முடியாது. ఈయన హృదయం ఉన్న కార్యాలు చిన్న బిడ్డ దగ్గర చెప్పలేడు. చెప్పినా కానీ చిన్న బిడ్డ అర్థం చేసుకోలేదు. அப்ப பாத்தீங்கன்னா எல்லாவற்றுக்கும் பாத்தீங்கன்னா அந்த మెచ్యూర్డ్ ஒரு పెన్న தான் అங்க கொடுக்குறாரு. చూడండి, సమస్తంలో చూసినట్లయితే ఆదామును అర్థం చేసుకోగలిగిన మనసు కలిగిన ఒక వయసులో ఉన్న ఒక స్త్రీని ఇస్తున్నాడు. ఇది சொல்றது வந்து நான் சொல்ல தாமஸ் ஒரு செய்தியில இது சொல்லிருக்காரு. ఇంతవరకు నేను చెప్పినదంతా కూడా నా యొక్క ఓన్ నాలుగు తామస్ గారే తన యొక్క సందేశంలో ఈ యొక్క వివరణ ఇచ్చి ఉన్నాడు. அப்ப தேவன் நினைக்கிறானா, అప్పుడు దేవుడు అడుగుతున్నాడట, ஆதாம் தனிமையா இருந்தாரு, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, மகிழ்ச்சி ఎట్టు నమ్మగా இருந்தாரு, ఆయన సంతోషము లేనివాడిగా ఉన్నాడు. நான் எப்ப ஏவாளை నేను ఎప్పుడైతే ఆదాముకు అవ్వని సహాయంగా ఇచ్చానో மிகுந்த மகிழ்ச்சி உள்ள நபரா ఆదాము మిక్కిలి సంతోషము కలిగిన ఒక